నమస్కారం, ప్రైమ్ 9కి స్వాగతం. ఒంగోలు రాజకీయం ఎప్పుడు ఒక నిప్పుల కొలిమే. నువ్వా నీనా అన్నట్టు సాగే ఈ రంజుపోరులో ఇప్పుడు పవర్ పాలిటిక్స్ పీక్స్కి చేరాయి. మరో 2 నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల సమరం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యూహాలు, మరోవైపు జనసేనలోని ఎంట్రీ ఇచ్చిన పవర్ఫుల్ ప్లాన్తో చక్రం తిప్పుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు. ఇక ఈ కూటమి ఎంట్రీతో ఒంగోలు పీఠంపై లెక్కలన్నీ పూర్తిగా మారిపోతున్నాయి. మరి ఈసారి మేయర్ రేసులో తెరపైకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? జనసేన అనే వ్యూహాలతో ఒంగోలుతో కూటమి వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఒంగోలు రాజకీయాలను శాసించబోయే ఆ అసలు మతలబు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. ఒంగోలు రాజకీయం ఎప్పుడు నిప్పుల కొలిమిలా మండుతూనే ఉంటుంది. గతంలో తెలుగుదేశం కాంగ్రెస్ మధ్య సాగిన పోరు ఇప్పుడు టీడీపీ వైసీపీ జనసేన మధ్య త్రిముఖ పోరుగా రూపాంతరం చెందింది. కూటమి ప్రభంజనంలోనూ 2 సీట్లు సాధించిన వైసీపీ ఉనికిని చాటుకుంటుండగా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ తనదైన ముద్ర వేసేందుకు ఛాయాశక్తులా కృషి చేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంగోలు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జనసేన నేత బాలినేని శ్రీనివాసరావు రాజకీయ అనుభవం ఆ పార్టీకి శ్రీరామరక్షగా మారుతోంది. పొత్తులో భాగంగా ఎక్కువ వార్డులు సాధించి కార్పొరేషన్లో జనసేనను అత్యంత కీలక శక్తిగా మార్చాలని బాలినేని పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ చేపడుతున్న దూకుడు రాజకీయాలు ఒంగోలు రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. కూటమిలో స్థానిక ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. మేయర్ పీఠం కోసం టీడీపీ జనసేన పార్టీల మధ్య తీవ్రమైన రసవత్తర చర్చలు నడుస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను అనుగుణంగా ఆ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఒంగోలు కార్పొరేషన్ను జనసేన మద్దతుతో దక్కించుకోవడానికి బాలినేని శ్రీనివాసరావు తెర వెనుక చక్రం తిప్పుతున్నారు. బలమైన కార్పొరేటర్ అభ్యర్థులను బరిలోకి దింపి జనసేన సత్తా చాటాలని ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. టీడీపీలోనూ ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగింది. అన్ని సామాజిక వర్గాలను సమతూకం చేస్తూ ముందుకు సాగాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మార్గదర్శకంలో ఒంగోలులో కూటమి జెండా ఎగరవేయడానికి జనసేనతో కలిసి టీడీపీ నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఎన్నికల పోరులో ఆర్యవైశ్యులకు మేయర్ పీఠం కట్టబెట్టాలనే ఆలోచన తెరపైకి వచ్చింది. 2021లో ఎస్సీ రిజర్వ్ అయిన ఈ స్థానం ఈసారి ఓసీకి కేటాయించే అవకాశం ఉంది. రెడ్డి, కాపు, కమ్మ, ఆర్యవైశ్య వర్గాలు ఈ పదవి కోసం గట్టిగా పోటీ పడుతున్నాయి. అయితే వివాదరహిత వ్యక్తిత్వం కలిగిన సిద్ధ కుటుంబానికి ఈ పీఠం కేటాయిస్తే బాగుంటుందనే ప్రచారం ఊపందుకుంది. టీడీపీలో చక్రం తిప్పిన సిద్ధ రాఘవరావు కుటుంబానికి ఒంగోలులో బలమైన పునాదులు ఉన్నాయి. గత ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయంగా సైలెంట్గా ఉన్న ఈ కుటుంబం ఇప్పుడు మేయర్ అభ్యర్థి రూపంలో రీఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సిద్ధ సూర్య ప్రకాష్ రావు పేరు పరిశీలనలోకి రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆర్యవైశ్య వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని కూటమి పెద్దలు భావిస్తున్నారు. జనసేన పార్టీ బలంతో కూటమిలోని అన్ని పక్షాలు సమిష్టిగా పనిచేస్తే ఒంగోలు కార్పొరేషన్ను సులభంగా కైవసం చేసుకోవచ్చు. బాలినేని శ్రీనివాసరావు రాజకీయ వ్యూహాలు జనసేన పార్టీకి బలాన్ని చేకూరుస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మద్దతుతో సిద్ధ కుటుంబం రాజకీయ పునరుజ్జీవనం పొందే అవకాశం ఉంది. అన్ని వర్గాలను కలుపుకుపోతూ జనసేన పార్టీని నడిపిస్తున్న తీరు స్థానిక ఓటర్లను ఆకట్టుకుంటోంది. ఈ సమీకరణాలు అన్ని పరిశీలిస్తే ఒంగోలు మేయర్ పీఠం దక్కించుకోవడానికి కూటమి పార్టీలు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. రాబోయే 2 నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఒంగోలు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. జనసేన పార్టీ బలపడటం కూటమి శ్రేణిలో కొత్త జోష్ నింపుతోంది. వైరి వర్గాలను ఎదుర్కొనేందుకు జనసేన సిద్ధాంతాలు, బాలినేని శ్రీనివాసరావు రాజకీయ అనుభవం తోడవుతున్నాయి. సిద్ధ కుటుంబానికి మేయర్ పదవి దక్కితే ఆ కుటుంబానికి ఇది అద్భుతమైన రాజకీయ 2వ ఇన్నింగ్స్ అవుతుంది. ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఒంగోలు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏ పార్టీ ఏ వ్యూహంతో ముందుకు వెళ్తోందో
ఏ అభ్యర్థి విజయఢంకా మోగిస్తారో వేచి చూడాలి. ఏదేమైనా ఒంగోలు కార్పొరేషన్ పీఠం కోసం జరిగే ఈ పోరాటం రాజకీయ చరిత్రలో నిలిచిపోతోంది.